ఇండియన్ కార్ మార్కెట్లో మనకి 4 మీటర్ లేదా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కనుక చూసుకుంటే మనకి ఆప్షన్స్ పెద్దగా ఏమీ లేవు. హ్యూండై నుంచి i20, టాటా నుంచి అయితే మనకి ఆల్ట్రోస్, సుజుకి నుంచి అయితే మనకి బెలినో అండ్ టొయోటా నుంచి అయితే మనకి గ్లాన్స్ అయితే ఉంది. సో మనకి టోటల్ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో టుడే ఈ రివ్యూలో మీకోసం టొయోటా యొక్క 4 మీటర్ హ్యాచ్ గ్లాన్స్ అని రివ్యూ చేయబోతున్నాను. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ప్రస్తుతం మన ముందున్న ఈ గ్లాన్స్ వచ్చేసి టాప్ మోడల్ వి ఆటోమేటిక్ వేరియంట్. ఇది కలర్ అయితే చాలా ఎక్సెప్షనల్గా ఉంది. ఎస్పెషలీ ఈ సిల్వర్ కలర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఎంటైసింగ్ సిల్వర్ కలర్. ఇది ఈ కలర్తో పాటు మనకి వైట్, గ్రే, బ్లూ అండ్ రెడ్ కలర్ లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే ఈ గ్లాన్స్ వచ్చేసి మనకి 4 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసి ఈ, ఎస్, జీ అండ్ వి. ఈ వచ్చేసి బేస్ వేరియంట్, తర్వాత ఎస్ అండ్ జీ వచ్చేసి మనకి మిడ్ వేరియంట్స్ కింద అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న గ్లాన్స్ వచ్చేసి టాప్ మోడల్ వి. ఇది ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ గ్లాన్స్ వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఫ్యూల్ ఆప్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 88.5 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 130 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 22.3 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 22.9 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో రియల్ వరల్డ్లో మనకి అరౌండ్ 17 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రంట్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ డిఆర్ఎల్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఎల్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ ఇదే ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఈ గ్లాన్సాకి. అండ్ దాంతోపాటు ఈ క్రోమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి హైలైట్ అవుతుంది ఈ గ్లాన్సాలో. సో ఆ ఫ్రంట్ క్రోమ్ ఎలిమెంట్ యూస్ చేయడం వల్ల చూడటానికి చాలా క్లాసీగా అయితే ఉంది. అండ్ లోగో కింద చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఎస్, ఈ గ్లాన్సాకి మనకి 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కింద లోవర్ బంపర్లో చూసుకుంటే మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ దాంతోపాటు ఈ క్రోమ్ గార్నిష్ కూడా చూడొచ్చు. అండ్ ఈ కింద లోవర్ బంపర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది చూడటానికి కార్బన్ ఫైబర్ ఫినిష్లా ఉంది, బట్ ఇట్స్ బేసిక్ ప్లాస్టిక్ ఇది. అండ్ దీని యొక్క ఫంక్షనాలిటీ కూడా చూడొచ్చు. లోవర్ గ్రిల్ ఏదైతే ఉందో బోల్డ్ అంత ఫంక్షనాలిటీ అయితే ఉంది. సో దీని యొక్క డిజైన్ కనుక చూసుకుంటే చూడటానికి చాలా క్లీన్గా అండ్ క్లాసీగా అయితే ఉంది. నాకు పర్సనల్గా ఇలాంటి హ్యాచ్ బ్యాగ్స్ అయితే ఇష్టం. సైడ్స్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ వీల్స్ వచ్చేసి 195/55 సెక్షన్ 16-inch వీల్స్ అండ్ దాంతోపాటు 16-inch అలాయ్ వీల్స్ కూడా వస్తాయి. అండ్ దాంతోపాటు డ్యూయల్ టోన్ 16-inch అలాయ్ వీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎలో వీల్ డిజైన్ ఏదైతే ఉందో నాకు పర్సనల్గా నచ్చింది అండ్ ఈ కార్ కలర్కి చాలా సూట్ అయింది. అదేవిధంగా మనం బ్రేకింగ్ కూడా చూసుకున్న ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 165 మిల్లీమీటర్స్ లేదా 16.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలా పైకి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోనే ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అండ్ కింద చూసుకుంటే మనకి సైడ్ పార్కింగ్ కెమెరాస్ ఉన్నాయి. సో అగైన్ ఇది వచ్చేసి 360 డిగ్రీ సరౌండ్ వ్యూకి ఉపయోగపడుతుంది. అండ్ డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు, మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఫర్ బోత్ ద ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్. అండ్ ఈ లైనింగ్ ఏదైతే ఉందో ఇదంతా మనకి క్రోమ్ వస్తుంది, క్రోమ్ బెల్ట్ లైనింగ్ మొత్తం సీ పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే పైన చూడొచ్చు మనకి యాంటీనా అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్. దీంట్లో వచ్చేసి మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అండ్ వైపర్. అండ్ ఈ టెయిల్ గేట్ మీద మొత్తం చూడొచ్చు ఇది క్రోమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అగైన్ చూడటానికి చాలా సటిల్గా ఉంది, ఓవర్గా అయితే లేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి వి ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ ద వేరియంట్. అండ్ దాంతోపాటు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే గ్లాన్సర్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ ఈ ఎలిమెంట్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలా కిందకి వెళ్ళిపోతే చూడొచ్చు మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి రియర్ రిఫ్లెక్టర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఆల్రైట్, నౌ లెట్స్ చెక్ అవుట్ ద బూట్ స్పేస్. సో ఈ టొయోటా గ్లాన్సర్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 318 లీటర్స్. అండ్ ఈ బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే పైన వచ్చేసి మనకి పార్సిల్ షెల్ఫ్ లేదా పార్సిల్ ట్రే అయితే ఉంటుంది. అండ్ లోపల చూసుకోవచ్చు బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంది. అండ్ ట్రంక్ లైట్ ప్లేస్మెంట్ ఇక్కడ, దాంతోపాటు హుక్ అయితే ఉంది. స్పేస్ సేవర్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి కింద ప్లేస్ చేయడం జరిగింది ట్రంక్ కింద. ఇది వచ్చేసి 15-inch స్టీల్ వన్. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తా. సో ఈ సీట్ ఏదైతే ఉందో ఇది 40 స్ప్లిట్ ఇది.
సో సీట్ అలా ఫోల్డ్ చేయగా బూట్ స్పేస్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీని యొక్క బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇంటీరియర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి యూస్ చేసిన మెటీరియల్స్ చూడొచ్చు. ఇక్కడ బీచ్ కలర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదేవిధంగా ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్. సో చూడటానికి ప్రీమియంగా ఉంది. అదేవిధంగా ఫిట్ అండ్ ఫినిష్ కూడా చూసుకున్నా మనకి చాలా సాలిడ్గా ఉంది, స్టడీగా. అండ్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ చూసుకోవచ్చు, మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇప్పుడు అలా సెంటర్ డాష్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చేసి 9-inch ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది స్మార్ట్ ప్లే ప్రో. సో దీంట్లో వచ్చేసి మీకు విడ్జెట్స్ కానివ్వండి, డిఫరెంట్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ అది చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూడొచ్చు. అండ్ అదేవిధంగా డ్రైవింగ్ రేంజ్, యావరేజ్ అండ్ మిగతా వెహికల్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దీని యొక్క కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఇది రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ సిస్టమ్ చాలా ఈజీ టు యూస్, వెరీ రెస్పాన్సివ్. సో డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇన్ కేస్ మీరు స్క్రీన్ టర్న్ ఆఫ్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఇది ఆఫ్ చేయొచ్చు. సో జస్ట్ మీకు డేట్ అండ్ టైం కనపడుతుంది. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి సెంట్రల్ ఏసీ వెన్స్ ఉన్నాయి విత్ సిల్వర్ యాక్సెన్స్. సెంటర్లో వచ్చేసి మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్. క్లైమేట్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ టాగుల్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకో, రైట్ సైడ్ టాగుల్తో ఏమో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మిగతా ఏసీ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కింద. ఛార్జింగ్ పోర్ట్స్ కనుక కూడా చూసుకున్నా మనకి 12 volts పవర్ సాకెట్ అండ్ ఇక్కడేమో మనకి యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఉంది, ఫోన్ కానీ లేకపోతే ఏమైనా బిలాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. దాన్ని ఫాలో అవుతూ మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్ షిఫ్టర్ అయితే ఉంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో పార్కింగ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది, ఇది 360-degree వ్యూ కెమెరా కాబట్టి మనకి డిఫరెంట్ వ్యూస్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, సైడ్ వ్యూ కానీ, రియర్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో ఈ సిస్టమ్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక ఆఫ్ చేస్తే దాంట్లో వచ్చేసి మీకు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ సెంటర్లో ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో ఇది స్లైడబుల్ ఇది. అండ్ దాంతోపాటు దీని మీద లెదర్ ప్యాడింగ్ కూడా చూడొచ్చు. అండ్ బై ద వే ఓన్లీ మనకి టాప్ మోడల్లోనే సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లోపల స్పేస్ కూడా చూడొచ్చు, పర్వాలేదు, టైనీ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి రీడింగ్ ల్యాంప్స్. అండ్ సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్కి వ్యానిటీ మిరర్స్ అయితే ఉన్నాయి, విచ్ ఇస్ నైస్. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది అనలాగ్ యూనిట్స్ ఇవి. రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అయితే ఉంటుంది. సెంటర్లో మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి గియర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. టైం, టెంపరేచర్, మీకు కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో అయితే ఉంటుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. రియర్ డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నా మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ చూడొచ్చు. మనకి ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర లెదర్ ప్యాడింగ్ వస్తుంది, బ్లాక్ లెదర్ ప్యాడింగ్. ఇక్కడేమో మనకి బీజ్ లెదర్. డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్. అండ్ కింద డోర్ పాకెట్స్ చూసుకోవచ్చు, మనకి ఈజీగా 1 liter వాటర్ బాటిల్ ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పీకర్. అండ్ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ ఫ్రంట్ చెప్పినట్టుగానే వెనకాల కూడా మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి, డ్యూయల్ టోన్ ఇవి, బీజ్ అండ్ బ్లాక్. ఇంక కన్వీనియన్స్ విషయానికి వస్తే 3 seatsకి వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బై ద వే ఈ సీట్స్ వచ్చేసి 60-40 స్ప్లిట్ ఇవి. ఆల్రైట్, నౌ దట్స్ గెట్ ఇన్. సో ఈ గ్లాన్జా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లేదా పాజిటివ్స్ ఏమైనా ఉందంటే రియర్ సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఏ 4-meter హ్యాచ్ బ్యాక్ అయినా లేదా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అయినా సో స్ట్రెంత్ వచ్చేసి వెనకాల రియర్ సీట్ స్పేస్లో అయితే ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫాక్ట్ చాలా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అదేవిధంగా హెడ్ రూమ్ కూడా చూసుకున్నా, నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. ఐ స్టిల్ హ్యావ్ సమ్ రూమ్ లెఫ్ట్. ఇంకా కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి రియర్ ఏసీ వెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి హ్యాచ్ బ్యాక్స్లో ఉండవు, బట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్స్ కానివ్వండి, అదేవిధంగా 4-meter హ్యాచ్ బ్యాక్స్లో మనకి రియర్ ఏసీ వెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి 2 USB ఛార్జింగ్ పోర్ట్స్. ఇక్కడేమో మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అండ్ పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ వ్యూ అయితే ఎలా ఉంటుంది, ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్. సో ఓవరాల్ గ్లాన్జా కనుక చూసుకుంటే దీని యొక్క వీల్ బేస్ ఎక్కువ కాబట్టి దీని యొక్క సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఈ గ్లాన్జా యొక్క వీల్ బేస్ అది ఎక్కువ కాబట్టి దీని యొక్క ఇంటీరియర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ స్పేస్ అన్నది ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి. సో ఇట్స్ అ స్పేషియస్ క్యాబిన్. 5-member ఫ్యామిలీ ఉన్న వాళ్ళు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా ABS విత్ EBD, 6 airbags, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, 360 వ్యూ కెమెరా,
అండ్ ఐఎస్ఓఫిక్స్ యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ గ్లాన్జా ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 8,87,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ టాప్ మోడల్ వి ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 12,52,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.